వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ బై వాళ్ళ వీడియో వచ్చేసరికి వివో X300 ప్రో స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ దాన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ చూస్తే డిఎస్ఎల్ఆర్ కెమెరానా ఏంద్రా డిఎస్ఎల్ఆర్ స్మార్ట్ ఫోన్ అన్నట్టు ఫీల్ అయితే వస్తుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ కేస్, ఆ కిట్, ఆ లెసన్స్ ఏవైతేనే సేమ్ మనకి డిఎస్ఎల్ఆర్ లాంటి ఫీచర్స్తో పాటే వస్తుంది స్మార్ట్ ఫోను. ఆ కిట్ ఏదైతే ఉందో డిఎస్ఎల్ఆర్కి సంబంధించిన బ్యాక్ కేస్ ఒకటి ఇది సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. అండ్ స్మార్ట్ ఫోన్ సపరేట్ బై రెండింటికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్తో పాటు కూడా వస్తుంది. బాగానే ఉంది బై. అండ్ ఈ ప్రీమియం కేటగిరీ స్మార్ట్ ఫోన్ అన్నమాట. హైలైట్ చూసుకుంటే మెయిన్ 200 మెగాపిక్సెల్ జాయిస్ వాళ్ళ కెమెరా వస్తుంది. 4K 120 fps దాకా డాల్బీ విజన్ వీడియో తీసుకోవచ్చు. అండ్ ఆల్ న్యూ ఆరిజిన్ ఓఎస్తో పాటు వస్తుంది వీళ్ళది. ఎలిగెంట్ డిజైన్ వస్తుంది. జెమినైతో పాటు కూడా వస్తుంది. 6500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. సో బాగుంది కదా, నా ఫోటోగ్రఫీ కూడా బాగుంది. ఎస్ వివో వాళ్ళది ఫోటోగ్రఫీ జర బాగానే ఉంటుంది. అండ్ ప్రైస్ ఎంత అంటే వివో వాళ్ళ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ తీసుకొని రూ. 1,10,000 స్మార్ట్ ఫోను. మోస్ట్లీ నాకు తెలిసిన కాడికైతే మోస్ట్లీ ఈ మధ్యకాలంలో అందరూ ఈఎంఐస్ తీసుకొని పర్చేస్ చేసుకుంటారు. ఫ్లాగ్షిప్ ప్రీమియం లెవెల్ స్మార్ట్ ఫోన్స్ని మోస్ట్లీ ప్రిఫర్ చేయను, పైసలు జమేసుకుని అంటాను. అండ్ కుదరకపోతే ట్రై చేయండి. లేదు మీ దగ్గర బడ్జెట్ ఉంది తీసుకోగలను అంటే మాత్రం తీసుకోవచ్చు. ప్రీమియం కేటగిరీ బై చాలా ఎక్స్ట్రీమ్‌గా హై ప్రీమియం కేటగిరీ స్మార్ట్ ఫోన్ ఇది. ఇక్కడ స్మార్ట్ ఫోన్‌లో ఏందంటే కెమెరా, బిల్డ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగున్నాయి. మోస్ట్‌లీ ఇది సింగిల్ వేరియంట్ వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ ఎలిట్ బ్లాక్ కలర్ ఉంది, డ్యూన్ గోల్డ్ కలర్ 2 కలర్ ఆప్షన్స్‌లో కూడా అవైలబుల్ ఉంది. రెండిట్ల మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సరే అన్న, అఫీషియల్ వెబ్సైట్‌లో వద్దు వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నవి. ఇక్కడ 4,000 ఆఫర్స్ ఉన్నాయి. ఇంకేమైనా ఆఫర్స్ ఉంటే ట్రై చేయండి. లేకపోతే స్పెషల్ సేల్స్ వచ్చినప్పుడు తీసుకోమంటాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే ఎగ్జాక్ట్‌గా లేదు భయ్. నేను చెప్తున్నా ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్‌కి అన్నట్లేదు కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ తక్కువ ఉంది. అండ్ ఫస్ట్ చూసుకుంటే మాత్రము సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఉంది. ఇది ఎగ్జాక్ట్ అందుకే నేను ఇంతకుముందు అన్నా కదా, ఎగ్జాక్ట్ అదే ప్రైస్‌కి అయితే లేవు, కొన్ని ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఇది ఫస్ట్ చూసుకుంటే 1,10,000 ఉంది. ఇది 1,30,000 అనమాట. రూ. 20,000 డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పో వాళ్ళది ఫైండ్ X9 ప్రో ఉంది. ఇదొక్కటి ఎగ్జాక్ట్‌గా అనిపించింది. కానీ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇంకా తక్కువ కాస్ట్ వస్తుంది. సో ప్రో వేరియంట్ కూడా ఉంది. సో ప్రో వేరియంట్ మీకు 1,10,000కి వస్తుంది. X9 ప్రో బేస్ వేరియంట్ మీకు తక్కువకి వస్తుంది. 75,000 అండ్ వివో V300 కూడా అట్లనే వస్తుంది. తర్వాత చూసుకుంటే యాపిల్ వాళ్ళదన్నమాట ఐఫోన్ 17 ప్రో ఇది దగ్గర దగ్గర రూ. 25,000 ప్రైస్ ఎక్కువ వస్తుంది. బేస్ 250 జీబీ స్టోరేజ్ వేరియంట్. సో ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత గూగుల్ వాళ్ళది పిక్సెల్ 10 ప్రో ఎక్సెల్ అనమాట. సో ప్రో కంటే కూడా ఎక్కువనే. సో ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఫ్లాగ్షిప్ ప్రీమియం లెవెల్ స్మార్ట్ ఫోన్స్ పోయి, అందుకే స్టార్టింగ్లో ఏం చెప్పినా ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్కి అయితే కొన్ని దొరుకుతాయి. ఒకటి దొరికిందలా ఏంటంటే ఒప్పో వాళ్ళ ఫైండ్ X9 అదొకటి దొరికింది. మిగతాదంతా కూడా పోయి ప్రైస్ ఎక్కువ తక్కువనే. సో ఎగ్జాక్ట్గా ఇవే అన్నట్టయితే మనకి లేదు. దానివల్ల నేను ఎగ్జాక్ట్ అయితే ఏం చెప్తలేను, ఇవే తీసుకోవాలని అయితే చెప్తలేను. ఏమైనా కంపారిజన్ ఉంటే ఇట్లా చేస్తాను. ప్రస్తుతానికైతే మాత్రం ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంది తీసుకోవాలి అంటే మాత్రమే తీసుకోండి. ఈఎంఐ ట్రై చేయండి, మోస్ట్లీ అవాయిడ్ చేయండి. కట్టగలుగుతారు బడ్జెట్ ఉందంటే గిట్లా లాస్ట్ సిచ్యువేషన్స్‌లో వెళ్ళండి. లేదంటే మొత్తం సింగిల్ పేమెంట్‌లోనే ఆఫర్ సప్లైస్ పర్చేస్ చేసుకునేసి ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. పర్లేదు బై, మీ దగ్గర బడ్జెట్ ఉందంటే మాత్రం పర్లేదు డీసెంట్‌గానే. మోస్ట్లీ నేనైతే యావరేజ్ కన్జ్యూమర్స్‌కి అయితే నేనైతే రికమెండ్ అయితే చేయను. మీకు కొంచెం లాస్ కిందనే నడుస్తది కాబట్టి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా చెప్పేసినాను. ఏమైనా కంపారిజన్ వీడియో ఉంటే కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో తీసుకొస్తాను 2 daysలో. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.